Good morning, students. In previous video, we have discussed about what is spreadsheet, what are the features of spreadsheet, what are the how to open a spreadsheet. Now today discuss the formatting cells. In MS Excel, a file is called as a workbook. A workbook contains the worksheets. A worksheet contains the rows and columns. The intersection of rows and columns is called as a cells. So this is totally workbook. In this workbook there are the worksheets are there, sheet 1, sheet 2, sheet 3. The sheet 1 have the columns are there, rows are there. Columns are labeled with alphabets, rows are labeled with numbers. So the intersection of row and column is called as a cell. So within this cell will enter the data. Cell లో మాత్రమే మనం డేటాని ఎంటర్ చేయవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంటరింగ్ మార్క్స్ లిస్ట్ అని చెప్పేసి సీరియల్ ఎంటరింగ్ ద కాలమ్స్ రూల్ నెంబర్ దిస్ ద కాలమ్ నేమ్. సో జనరల్ మోస్ట్లీ డేటాని టేబుల్ ఫార్మాట్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి ఎక్సెల్ ఎక్కువ యూజ్ చేస్తాము. సో స్టూడెంట్ మార్క్స్ సంబంధించి ఒక టేబుల్ ప్రిపేర్ చేస్తున్నాం. ప్రిపేరింగ్ ఏ టేబుల్ ఆఫ్ స్టూడెంట్ మార్క్స్, రూల్ నెంబర్, నేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ మార్క్స్, తెలుగు సబ్జెక్ట్ మార్క్స్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, history. So this is a one table. So I am entering the data. So rule number 101. Say for example, rule number is 501, 502, 503, 504, 505. So names, for example, Ramu, Raju, Ravi, Raghu, Lakshman. So ఇవి నేమ్స్ అండి. సో మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ 45, 50, 35, 62. ఇది మార్క్స్ అనుకుందాము. సో ఈ విధంగా మన డాటాని సెల్స్లలో ఎంటర్ చేయడం జరుగుతుంది. సెల్స్లలో డాటాని ఇలా ఎంటర్ చేస్తాం. సో అంటే ఒక సెల్ నుంచి ఒక సెల్లోకి ఎంటర్ బటన్ ప్రెస్ ఆటోమేటిక్గా న్యూ ట్యాబ్లోకి వెళ్ళిపోతుంది. దీస్ సెల్స్. సో నౌ దీస్ సెల్స్లో డాటాని డిఫరెంట్ వేగా డిస్ప్లే చేయడానికి ఇప్పుడు ఫార్మాటింగ్ అంటాం. టుడే టాపిక్ ఏంది? ఫార్మాటింగ్. హౌ టు ఫార్మాట్ ద డేటా. సో ఫార్మాటింగ్ మీన్స్ చేంజింగ్ ద అపియరెన్స్ ఆఫ్ టెక్స్ట్ విత్ ఇన్ ద సెల్స్. సో సెల్స్లో ఉన్న టెక్స్ట్ ఏదైతుందో టెక్స్ట్లో ఉన్న డేటాని డిఫరెంట్ వేస్లో మనము ఫార్మాటింగ్ చేయొచ్చు. సో ఇక్కడ మెయిన్గా ఫార్మాటింగ్ మీన్స్ దాట్ వీ కెన్ చేంజ్ ద ఫాంట్ సంబంధించినటువంటివి, అంటే ఫాంట్ స్టైల్ కానీ, ఫాంట్ సైజ్ కానీ, ఈ టెక్స్ట్ యొక్క కలర్ కానీ, ఈ టెక్స్ట్ ఈ సెల్స్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ, సో ఈ సెల్లో ఉన్నటువంటి డేటాకి అండర్లైన్ ఇవ్వడం కానీ, సో ఇవి మనం చేయొచ్చు. సో ఎనదర్ ఫార్మాటింగ్స్ ఇస్ దట్ యూ కెన్ ఆల్సో అలైన్ ద టెక్స్ట్. ఈ టెక్స్ట్ని ఇప్పుడు ఈ సెల్ కదా, ఇదంతా కూడా సెల్. ఈ సెల్లో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సెల్ ఇక్కడ వరకు ఉంది. సో ఈ సెల్లో డాటా ఇటు సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ ఉందంటాము, ఇటు సైడ్ రాస్తే రైట్ సైడ్ రాసిందంటాము, ఇక్కడ మధ్యలో ఉంటే సెల్కు మధ్యలో ఉందని చెప్తాము. సో ఇట్లా మనము ఈ సెల్లో డాటా ఇక్కడ మొత్తం చూడండి రైట్ సైడ్ ఉన్నది, డాటా రైట్ సైడ్ ఉన్నది. సో నెక్స్ట్ కొద్దిగా కాలం నేమ్ ఇంత పెద్ద ఉంది. నెంబర్ రామ్ అనేది ఎక్కడ ఉంది? లెఫ్ట్ సైడ్ ఉంది సెల్. చూడండి బాగా గుర్తుంచుకోండి. ఎంఎస్ ఎక్సెల్ న్యూమరిక్స్ నెంబర్స్ ఆటోమేటికల్గా బై డిఫాల్ట్గా రైట్ సైడ్ ఉంటాయి. నేమ్స్ ఆల్ఫాబెటికల్స్తో ఉన్నది మొత్తం కూడా లెఫ్ట్ సైడ్తో స్టార్ట్ కావడం జరుగుతుంది. సో ఈ లెఫ్ట్ సైడ్తో స్టార్ట్ అయిన దాన్ని నేను రైట్ సైడ్ రావాలి, లేదా సెంటర్లో రావాలి, లేదా రైట్ సైడ్ దాంట్లో ఉన్నది సెంటర్లో రావాలి. సో ఇవన్నీ కూడా మనము చేంజ్ చేయడం ఏమంటాము? ఫార్మాటింగ్ అంటాము. సో మరి ఫార్మాటింగ్ ఎక్కడ ఉంటుందంటే ఎంఎస్ ఎక్సెల్లో హోమ్ ట్యాబ్ ఇస్ దేర్. ఎంఎస్ ఎక్సెల్లో హోమ్ ట్యాబ్ ఇస్ దేర్. ద హోమ్ ట్యాబ్ ఫ్రమ్ ఫాంట్ ఆప్షన్ కానీ, అలైన్మెంట్ కానీ, నెంబర్ కానీ, దిస్ 3 things comes in the formatting. The home tab, font group, alignment group, number group. So these 3 groups provides the various options to format the cells.
సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏం కావాలనుకుంటుంటే ఈ రూల్ నెంబర్, నేము, ఇంగ్లీష్, తెలుగు, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, దీస్ ఆర్ ద కాలమ్ నేమ్స్. ఈ కాలమ్ నేమ్స్ ఎక్కువ సైజులో డిస్ప్లే కావాలనుకుంటున్నాను. సో ఆటోమేటిక్గా ఏం చేయాలి, ఫస్ట్ ఈ రో వరకు పర్టికులర్గా ఏ సెల్స్ అయితే మనకి ఎక్కువ సైజులో కావాలనో ఆ సెల్స్ వరకు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఏం చేయాలి, సెలెక్ట్ ద సెల్స్ టు ఫార్మాట్ చేయవలసినటువంటి సెల్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ గో టు హోమ్ ట్యాబ్లోకి వెళ్ళాలి. సో హోమ్ ట్యాబ్లో ఫ్రమ్ ఫాంట్ టు గ్రూప్ వాట్ ఎవర్ యూ వాంట్ టు ఆప్షన్స్ యూ హ్యావ్ టు సెలెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమంటున్నాం, ఫాంట్ సైజ్ చేంజ్ చేసుకోవాలి. సో 12, 11 చూడండి, ఇక్కడ మ్యాక్సిమం సైజ్ ఎంత ఉంది 72, మినిమం సైజ్ ఎంత ఉంది 8. ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అడిగినటువంటి ఒకసారి క్వశ్చన్లు అడిగిండు. నేను MS ఎక్సెల్ అవార్డ్ గురించి అడిగిండు. సో ఫాంట్ ఆప్షన్స్లలో మ్యాక్సిమం ఫాంట్ ఆప్షన్ విల్ బి డిస్ప్లే. ఇక్కడ ఉన్నటువంటి మ్యాక్సిమం జనరల్గా మనం 200 కూడా ఇచ్చుకోవచ్చు, బట్ ఇక్కడ ఉన్న దాంట్లో మినిమం ఎంత ఉంటుంది, మ్యాక్సిమం ఎంత ఉంటుంది. మినిమం 8 ఉంటుంది, మ్యాక్సిమం 7 ఉంటుంది. ఇవి మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంది, కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ ఉన్నప్పుడు అడుగుతుంది. నెక్స్ట్ మనము ఫర్ ఎగ్జాంపుల్ నాకు 12, 18, 16 కావాలి, 16 ఇచ్చుకోవాలి. సో నెక్స్ట్ ఇవి కొద్దిగా థిక్ రావాలి, బోల్డ్ మీద క్లిక్ చేశాను. ఓకే, వీటి యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ఇది ఫిల్ కలర్, అంటే సెల్ ఫిల్ కలర్, ఇది టెక్స్ట్ కలర్. సో టెక్స్ట్ కలరు నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ కలర్ ఇక్కడ ఆల్రెడీ బై డిఫాల్ట్ రెడ్ కలర్ ఉంది. సో ఇక్కడ పక్కన ఆప్షన్ నుంచి చూస్తే దీన్ని క్లిక్ చేస్తే డిఫరెంట్ కలర్స్ వస్తాయి. నీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు దిస్ కలర్ కావాలి, కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా టెక్స్ట్ కనుక ఆటోమేటిక్గా ఉంది లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్ ఉన్నాయి, ఇవన్నీ నాకు సెంటర్లో రావాలి. సో ఇవి అలైన్మెంట్ ఆప్షన్లో మనకు సెంటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ సెంటర్స్, ఇక్కడ 3 సెంటర్స్ ఉంటాయి. సో ఇవి ఉన్నాయి, ఇవి అలైన్మెంట్, ఇవి నా వెర్టికల్ అలైన్మెంట్, దీస్ ఆర్ ద హారిజంటల్ అలైన్మెంట్స్. సో వెర్టికల్ అలైన్మెంట్స్ అంటే సో కాలం పైన, సెల్ మిడిల్లో, సెల్ కింద, బాటమ్, మిడిల్, టాప్. నెక్స్ట్ వెర్టికల్ అలైన్మెంట్ అంటేనేమో ఇవి, హారిజంటల్ అలైన్మెంట్ లెఫ్ట్, సెంటర్, రైట్. సో మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి. సో తర్వాత ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను సెంటర్లో రావాలి కనుక సెంటర్ ఆప్షన్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ సో నెంబరింగ్స్, ఇక్కడ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాం కనుక నెంబర్ ఫార్మాట్ ఏం అవసరం లేదు. సో ఇప్పుడు మనం కనుక ఇక్కడ న్యూమరిక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నెంబర్ ఫార్మాట్ సంబంధించిన నెంబర్ ఫార్మాట్లు కావాలంటే నెంబర్ ఫార్మాట్స్ మనము సెలెక్ట్ చేసుకున్నాం. సో ఈ విధంగా టెక్స్ట్ని ఫార్మాటింగ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఫార్మాటింగ్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ టెక్స్ట్ సెలెక్ట్ సెల్స్, గో టు హోమ్ ట్యాబ్, థర్డ్ పాయింట్ ఉంది సెలెక్ట్ ఫాంట్ స్టైల్, ఫాంట్ సైజ్, ఫాంట్ కలర్, ఫాంట్ బార్డర్స్, ఆల్ దోస్ థింగ్స్ ఫ్రమ్ ఫాంట్ గ్రూప్ నుంచి ఫాంట్ స్టైల్స్ని అవి సెలెక్ట్ చేసుకోవాలి. అలైన్మెంట్ గ్రూప్ నుంచి టెక్స్ట్ అలైన్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెంబర్ గ్రూప్ నుంచి నెంబర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో అదే మీకు నోట్స్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఫార్మాటింగ్ సెల్స్ అనగా సెల్లో ఉన్న డేటా యొక్క అపీరెన్స్ని మార్చడం. MS ఎక్సెల్ 2007 ఫార్మాటింగ్లో ముఖ్యంగా ఫాంట్ టైపు, స్టైలు, సైజు, కలరు, టెక్స్ట్ అలైన్మెంట్లు, బార్డర్స్ అని మొదలగునవి మార్చుకోవచ్చు. MS ఎక్సెల్లో సెల్లో ఉన్న డేటాని కింది విధంగా ఫార్మాట్ చేయవచ్చు. ఫస్ట్ ఏం చేయాలి, ఫార్మాటింగ్ చేయవలసిన సెల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత హోమ్ ట్యాబ్లోకి, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్కి ఇప్పుడు హోమ్ ట్యాబ్లోకి వెళ్తాం. హోమ్ ట్యాబ్లోకి వెళ్ళాక ఫాంట్ గ్రూప్లో ఈ ఆప్షన్స్ని సెలెక్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ అలైన్మెంట్ ఆప్షన్, ఫాంట్ గ్రూప్ నుంచి ఫాంట్ టైపు, స్టైలు, సైజు, కలరు, బార్డర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలైన్మెంట్ గ్రూప్ నుంచి టెక్స్ట్ అలైన్మెంట్ సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. నెంబర్ గ్రూప్ నుంచి నెంబర్ ఫార్మాట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీకు ఇంగ్లీష్లో కూడా సేమ్ కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. సెలెక్ట్ ద సెల్స్, గో టు హోమ్ ట్యాబ్, ఫాంట్ సైజ్, ఫాంట్ ఫేస్, ఫాంట్ స్టైల్, సైజ్, బార్డర్స్ ఫ్రమ్ ఫాంట్ గ్రూప్, select the desired alignment options from the alignment group, select desired number format options from the number group. So this is the way of formatting. Next మీకు vertical format గురించి చెప్తాను చెప్పినా కదా, చూడండి ఒకసారి. సో ఫర్ ఎగ్జాంపుల్ కాలం యొక్క రో హైట్ ఇంత పెద్దగా ఉంది. రో హైట్ ఎలా పెంచాలంటే మనం తర్వాత డిస్కషన్ చేద్దాం. రో హైట్ ఇంత పెద్దగా ఉంది. ఇప్పుడు ఈ రోలో రూల్ నెంబర్ అనే కాలము, సో ఇది రోకు టాప్, ఇది మిడిల్, ఇది సెంటర్. సారీ, ఇంత పెద్దగా ఉంది రో. చూడండి, రోలో ఇది టాప్, ఇది మిడిల్, ఇది కింది బాటమ్, ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది సెంటర్. సో సెల్స్లో డేటాని టాప్లో ఉంచవచ్చు, మిడిల్లో ఉంచవచ్చు, బాటంలో ఉంచవచ్చు.
సిమిలర్లీ లెఫ్ట్ అలైన్ చేయొచ్చు, రైట్ సైడ్ అలైన్ చేయొచ్చు, సో లెఫ్ట్ అలైన్ చేయొచ్చు, సెంటర్ అలైన్ చేయొచ్చు, రైట్ అలైన్ చేయొచ్చు. సో దట్ విల్ బి సో టాపా, మిడిల్, బాటమా. సో దీస్ త్రీ ఆప్షన్స్ లెఫ్ట్, సెంటర్, రైట్, దీస్ త్రీ ఆప్షన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద క్లిక్ చేస్తున్నా ఏమవుతుంది, రూల్ నెంబర్ అనేది ఆ సెల్లో టాప్కి వెళ్ళిపోతుంది. ఎక్కడ క్లిక్ చేస్తున్నాను, మిడిల్లోకి వచ్చేస్తుంది. ఇది క్లిక్ చేశాను, బాటంకి వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ఏ వెర్టికల్ అలైన్మెంట్. కాలం లాగా వెళ్తే వెర్టికల్కి వెళ్తుంది అన్నట్టు, ఇది వెర్టికల్ అన్నట్టు. ఇట్లా ఉంటాయి, ఇలా పోతే వెర్టికల్, ఇది పోతే ఆరిజెంటల్. సో ఈ వెర్టికల్ ఎలిమెంట్, ఆరిజెంటల్. సో నాకు ఎప్పుడైనా మోస్ట్గా హెడ్డింగ్స్ ఎలా ఉంటాయంటే ఈ సెల్స్లో మిడిల్లో ఉండాలి. ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉండాలంటే మనం ఏం చేయాలి, వెర్టికల్ అలైన్మెంట్ మిడిల్లో ఉండాలి, రో అలైన్మెంట్ కూడా సెంటర్లో ఉండాలి. సో దిస్ ఈజ్ ఏ మనకున్నటువంటి ఆప్షన్స్, వెర్టికల్ అలైన్మెంట్ హెడ్. సో దిస్ ఇస్ ఎ వే ఆఫ్ ఫార్మాటింగ్ ద సెల్స్. సో ఇవన్నీ కూడా మనకు సెంటర్లో రావాలి. సో దిస్ ఈజ్ ఏ ఫార్మాటింగ్ ఆప్షన్స్. సో నెంబర్ ఫార్మాటింగ్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాము. సో నాకు 40.0, 45.0, 35.0 అలా రావాలనుకోండి. సో ఈ నెంబర్ ఫార్మాట్లోకి వెళ్తాం. ఇక్కడ నెంబర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. 2 zeros వచ్చినాయి కదా సార్ అంట. సో ఇక్కడ ఉన్నది కదా, ఇది పెంచుతుంది, డిక్రీజ్ చేస్తుంది, ఇది పెంచుకుంది. సో ఇవన్నీ పైసలు సార్, డాలర్ల రూపంలో రావాలి, కరెన్సీలు. సో ఇవన్నీ పర్సంటేజ్లో వస్తాయి. సో ఇలాంటి విధంగా మనము నెంబర్ ఫార్మాట్స్ ఏ విధంగా అంటే ఆ విధంగా ఫార్మాటింగ్స్ అనేది చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఎ ఫార్మాటింగ్. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ దట్ ఎడిటింగ్ వర్క్షీట్. నెక్స్ట్ టాపిక్ ఏంది, ఎడిటింగ్ ఏ వర్క్షీట్. సో జనరల్గా ఎడిటింగ్ వర్క్షీట్ మీన్స్ దట్, so this is a by default worksheet. So within the worksheet we can add the middle లో some rows కానీ some columns కానీ ఇన్సర్ట్ చేయడము, లేదా 3 వర్క్షీట్ మాత్రమే బై డిఫాల్ట్ ఉంది, ఇంకా ఎక్స్ట్రా వర్క్షీట్స్ ఇన్సర్షన్ చేయడం కానీ, రో సైజ్ని, రో యొక్క హైట్ని ఇంక్రీజ్ చేయడము, లేదా కాలం యొక్క వెడ్త్ని ఇంక్రీజ్ చేయడము లేదా డిక్రీజ్ చేయడము, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ ఎడిటింగ్ అంటే ఏంది. సో మనం మ్యానిపులేషన్ ఆఫ్ సెల్స్ అనుకున్నాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనే కాలం, ఇంగ్లీష్ అనే కాలం మధ్యలో ఇంకో కాలం ఎక్స్ట్రా రావాలి సార్ అంటే ఒక కాలం ఇన్సర్ట్ చేయాలి, దాన్ని ఎడిటింగ్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 501 కంటే ముందే పైన ఇంకో కాలం ఉండాలి సార్, ఇంకో రో ఉండాలి. సో దట్ ఈజ్ ఆల్సో ఎడిటింగ్ అంటాం, అంటే ఒక రోని ఇన్సర్షన్ చేయడం. లేదా ఫర్ ఎగ్జాంపుల్ 502 రాజు అనే పర్సన్ లేడు, ఈ రోని డిలీట్ చేయాలి, దట్ ఈజ్ ఆల్సో ఎడిటింగ్ ఏ షీట్స్. సో ఇక్కడ మనకు బై డిఫాల్ట్ ఎన్ని ఉన్నాయి, 3 వర్క్షీట్స్ ఉన్నాయి, ఇంకో వర్క్షీట్ ఎక్స్ట్రా ఇన్సర్షన్ చేయాలి, ఇంకో ఎక్స్ట్రా వర్క్షీట్ ఇన్సర్షన్ చేయాలి, దట్ ఈజ్ ఆల్సో కొంత ఎడిటింగ్ వర్క్షీట్. సో ఇక్కడ ఇంగ్లీష్ అనే కాలం ఉంది, కాలం యొక్క వెడత్ ఉంది, వెడత్ని ఈ రెండింటిని దగ్గరికి చేయాలి. ఈ కాలం యొక్క సైజ్ పెద్దగా ఉంది, రెండింటిని డిక్రీజ్ దగ్గర, దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎడిటింగ్ వర్క్షీట్స్. మరి ఎడిటింగ్ అంటే ఏమేం చేద్దామని చెప్తున్నాము, రోని లేదా కాలంని యాడ్ చేస్తాము, రోని లేదా కాలంని డిలీట్ చేస్తాము, రో హైట్ ఆర్ కాలం వెడత్, రో ఎత్తు కానీ కాలం వెడల్పు కానీ డిక్రీజ్ చేయొచ్చు లేదా ఇంక్రీజ్ చేయొచ్చు. నెక్స్ట్ వర్క్షీట్స్ ఇన్సర్షన్ చేయొచ్చు అండ్ వర్క్షీట్స్ డిలీషన్ చేయొచ్చు. ఎలా చేయాలనేది మనం డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ రోని కాలం ఎలా యాడ్ చేయాలి. సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్ రోని యాడ్ చేయాలంటే వీ హ్యావ్ టు సెలెక్ట్ ఏ పర్టికులర్ రో. ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. రో నెంబర్ ఉంది, రో మీద క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది, రో నెంబర్ మీద క్లిక్ చేయాలి, మౌస్ని సెలెక్ట్ అవుతుంది. సో కాలం సెలెక్ట్ చేసుకోవాలంటే కాలం మీద క్లిక్ చేస్తే కాలం సెలెక్ట్ అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు ఇన్సర్ట్ ఏ కాలం యూ హ్యావ్ టు కాలం సెలెక్ట్ చేసుకోవాలి. రోని ఇన్సర్ట్ చేయాలంటే ఏ రోని సెలెక్ట్ చేసుకోవాలి, మనకి ఎక్కడ రో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంగ్లీష్ కంటే ముందు ఒక కాలం కావాలి, సో అప్పుడు ఇంగ్లీష్ కాలంని సెలెక్ట్ చేసుకోవాలి. సరే ఇంగ్లీష్ కాలం తర్వాత నాకు కాలం కావాలంటే అప్పుడు తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకు కావాల్సింది ఇంగ్లీష్ కంటే ముందు ఒక కాలం కావాలి, కాలం సెలెక్ట్ చేసుకుంటాం. దెన్ గో టు హోమ్ ట్యాబ్. విత్ ఇన్ ద హోమ్ ట్యాబ్లో దెర్ ఈజ్ ఏ ఆప్షన్ ఆఫ్ ద సెల్స్ గ్రూప్లో ఇన్సర్ట్ ఆప్షన్ ఇస్ దేర్. సో ఇన్సర్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఏమొస్తుంది, ఇన్సర్ట్ షీట్ కాలమ్స్. సింపుల్గా ఆ కాలమ్స్ని క్లిక్ చేయగానే ఇంగ్లీష్ కంటే ముందు ఒక కాలం వస్తుంది. ఓకే, సిమిలర్ వేగా మనము రోను కూడా ఇన్సర్షన్ చేయాలన్నా కూడా సింపుల్గా రో సెలెక్ట్ చేసుకుంటాము, హోమ్ ట్యాబు, సెల్స్ గ్రూప్లో ఇన్సర్ట్, అక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఇన్సర్ట్ షీట్ రో అని వస్తుంది. ఇంతకుముందు షీట్ కాలం
insert sheet 1, sheet 1 insertion. So this is the way of inserting row. So this is the one way. The second way is that సింపుల్లీ రో సెలెక్ట్ చేసుకున్నాం కదా, రో మీదనే మౌస్ రైట్ బటన్ ప్రెస్ చేస్తే ఇన్సెట్ అన్నది వస్తుంది. ఇన్సెట్ క్లిక్ చేయగా ఇన్సెట్ వస్తుంది. సిమిలర్లీ మౌస్ కాలం ఉంది కదా, కాలం నేమ్ మీద మౌస్ రైట్ బటన్ ప్రెస్ చేయగానే ఇన్సెట్ ఉంది, ఇన్సెట్ వస్తుంది. సో దిస్ ఆల్సో వే అనదర్ వే టు ఇన్సెట్ ద రో. సో ఒకసారి మీరు నోట్స్ చూడండి. ఏం తీసుకున్నాం మనం, యాడింగ్ రో ఆర్ కాలం. ఎక్సెల్ 2007లో రో లేదా కాలం ఈ క్రింది విధంగా ఇన్సెర్ట్ చేయవచ్చు. ఫస్ట్ ఏం చేయాలి, సెలెక్ట్ రో ఆర్ కాలం. ఒక కాలం కానీ రో కానీ సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్లోకి వెళ్ళాలి. హోమ్ ట్యాబ్లో సెల్స్ గ్రూప్లో పోవాలి. సెల్స్ గ్రూప్లో ఇన్సెర్ట్ బటన్లో పోయిన తర్వాత ఇన్సెర్ట్ రో కానీ ఆర్ కాలం కానీ. ఇక్కడ రోని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇన్సెర్ట్ రో వస్తుంది, కాలం సెలెక్ట్ చేసుకుంటే ఇన్సెర్ట్ కాలం వస్తుంది. సో సెకండ్ వే ఏంది, సెలెక్ట్ రో ఆర్ కాలం లేదా రో నెంబర్ లేదా కాలం నేమ్ పైన మౌస్ రైట్ క్లిక్ చేయాలి. సెలెక్ట్ ఇన్సెట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ మనకు రో ఇన్సెట్ అవుతుంది లేదా కాలం ఇన్సెట్ అవుతుంది. నెక్స్ట్ డిలీటింగ్ ఏ రో ఆర్ కాలం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఈ కాలం అవసరం లేదు, సింపుల్గా ఈ కాలం సెలెక్ట్ చేసుకుంటాం. అగైన్ హోమ్ ట్యాబ్, సెల్స్ ఆప్షన్, డిలీట్ ఆప్షన్లో పోతే డిలీట్ కాలం. ఇక్కడ నువ్వు ఏమైతే సెలెక్ట్ చేసుకున్నది వస్తుంది, డిలీట్ షీట్ కాలం, డిలీట్ అయిపోతుంది. లేదా రో అయితే సేమ్ రో. అనదర్ వే ఏంది, సేమ్ మౌస్ రైట్ క్లిక్ చేస్తే డిలీట్ ఆప్షన్ వస్తుంది, డిలీట్ ఆప్షన్ క్లిక్ చేస్తే అయిపోతుంది. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ డిలీటింగ్ ద కాలం ఆర్ రో. దెన్ సెలెక్ట్ రో ఆర్ కాలం, అగైన్ హోమ్ ట్యాబ్, సెల్స్ గ్రూప్, డిలీట్ బటన్, డిలీట్ రో ఆర్ రో. ఎందుకనన్నా సెలెక్ట్ ద కాలం ఆర్ రో, go to home tab, go to cells, delete option, then we have to delete. Click on the delete option. Next right click చేసిన సరిపోతుంది. సో ఇది మనం డిస్కషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ హైట్ ఆఫ్ రో ఆర్ విడ్త్ ఆఫ్ ఏ కాలం. సో జనరల్గా ఈ కాలం యొక్క విడ్త్ కానీ రో యొక్క హైట్ కానీ డిక్రీజ్ చేయాలన్నా ఇంక్రీజ్ చేయాలన్నా మనము సో చేసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా సో ఫర్ తెలుగు అనేది చిన్న సార్ ఇంగ్లీష్ అనేది నేను పెద్దగా టైప్ చేస్తున్నాను. సో మనకి ఇంగ్లీష్ అనే వర్డ్ సరిగ్గా కనిపించట్లేదు నాకు ఇప్పుడు. సో ఇంగ్లీష్ వర్డ్ ఎందుకు కనిపించట్లేదు అంటే కాలంలో ఉన్నటువంటి సెల్ యొక్క సైజు కంటే ఎక్కువ సైజులో మనకు సెల్ ఉన్నది, రెండోటి ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ టెక్స్ట్ సైజ్ అనేది డిక్రీజ్ చేయాలి లేదా సెల్ సైజ్ అని ఇంక్రీజ్ చేసుకోవాలి. టెక్స్ట్ సైజు డిక్రీజ్ చేయం కదా, మనకి అంతా కూడా ఆల్ కాలమ్స్ అన్నీ కూడా సేమ్ సైజులో ఉండాలి కదా. మరి ఇప్పుడు ఈ సెల్ యొక్క సైజ్ పెంచాలంటే రెండు పెంచవచ్చు మనం. ఏం చేయాలి, సెల్ సైజ్ పెంచాలంటే కాలం విడ్త్ పెంచాలా, రో హైట్ పెంచాలా. కాలం విడ్త్ పెంచాలా, రో హైట్ పెంచాలా. సో కాలం విడ్త్ పెంచాలి, కాలం విడ్త్ ఇంక్రీజ్ చేయాలి, కాలం యొక్క వెడల్పు ఇంక్రీజ్ చేయాలి. సో ఇలా పెరగాలంటే రో హైట్ ఇంక్రీజ్ చేయాలంటారు, ఇలా అయితే కాలం విడ్త్ అంటారు. ఎలా చేయొచ్చు, 2 ways. వన్ ఈజ్ దట్ ఫస్ట్ సెలెక్ట్ ద రో ఆర్ కాలం. ఏ కాలం అయితే రో హైట్ పెంచాలంటే రో సెలెక్ట్ చేసుకుంటాం, కాలం విడ్త్ అయితే కాలం సెలెక్ట్ చేసుకుంటాం. దెన్ అగైన్ హోమ్ ట్యాబ్లో సెల్స్ గ్రూప్లో ఫార్మాట్ ఆప్షన్ ఇస్ దేర్. ద ఫార్మాట్ ఆప్షన్ దెర్ ఈజ్ రో హైట్ ఈజ్ దేర్. రో హైట్ ఉంది, కాలం విడ్త్ ఉంది. సో మనకు కావాల్సింది ఏంది, కాలం. సింపుల్గా కాలం విడ్త్లోకి వెళ్తాము. ఇక్కడ నెంబరింగ్ ఉంటుంది, ఆల్రెడీ 5.86 అని ఉంది, దానికంటే ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 7 తీసుకున్నాం, ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయ్యింది. ఇంకా ఇంక్రీజ్ చేయాలి, మళ్ళీ ఫార్మాట్ కాలం విడ్త్ 10. సో ఇట్లా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సింపుల్గా చేసుకోవాలంటే అదే రైట్ మౌస్ మీద కాలం మీద రైట్ క్లిక్ చేస్తే కాలం విడ్త్ అని వస్తుంది, కాలం విడ్త్ క్లిక్ చేసుకొని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇది 2 పద్ధతులు. ఇంకా సింపుల్గా పెంచుకోవాలంటే సింపుల్గా ఇక్కడ ఏం లేదు సార్, మౌస్ ఉంది, ఇక్కడ రైట్ క్లిక్ చేయాలి. మౌస్ మీద ఈ కాలం బార్డర్ ఉన్నది కదా, కాలం నేమ్ పైన బార్డర్ ఉన్నది కదా. ఇప్పుడు మౌస్ బటన్ ప్రెస్ చేయగానే విడ్త్ వస్తుంది, దాన్ని మౌస్ బటన్ ప్రెస్ చేసి నుంచి డ్రాగ్ చేయాలి. దీన్ని డ్రాగింగ్ అంటాం, ఆటోమేటిక్గా సైజ్ పెరుగుతుంది. సో ఈవెన్ రో కూడా అంతే. ఇది వెరీ షార్ట్ కట్స్ టిప్. ఇది మన ఎగ్జామ్లో రాయడానికి అవసరం లేదు, సింపుల్ టిప్స్, ప్రాక్టీస్ చేసే టిప్స్ ఇవి. ఓకే, ఎగ్జామ్లో మాత్రము ఈ 2 ways రాస్తే సరిపోతుంది. ఒకటి ఏంటన్నా సెలెక్ట్ రో ఆర్ కాలం, హోమ్ ట్యాబ్, సెల్స్ గ్రూప్, ఫార్మాట్ బటన్లో సెలెక్ట్ రో హైట్ ఆర్ కాలం విడ్త్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో మనకు విడ్త్ ఎంటర్ చేస్తాం. లేదా సెలెక్ట్ రో ఆర్ కాలం సెలెక్ట్ చేసుకొని రో నెంబర్ లేదా కాలం నేమ్ పైన మౌస్ రైట్ క్లిక్ చేసి దాంట్లో హైట్ కానీ విడ్త్ కానీ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేస్తాం. సో దట్ ఈస్ ద వే ఆఫ్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్.
నెక్స్ట్ వన్ ఇస్ దట్ సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలేజ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మార్క్స్ కోసం సెట్ చేశాను. సో ఫస్ట్ ఇయర్లో ఈహెచ్పి స్టూడెంట్స్కి ఒక వర్క్ షీటు, నెక్స్ట్ అదేవిధంగా బీజెడ్సీ వాళ్ళకి ఒక వర్క్ షీటు, బీజెడ్సీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వర్క్ షీటు, అదేవిధంగా ఎంపీసీ వాళ్ళకి ఒక వర్క్ షీటు, ఎంపీసీఎస్ వాళ్ళకి ఒక వర్క్ షీట్స్ అనేది క్రియేషన్ చేయాలి. మరి ఇక్కడ 3 వర్క్ షీట్సే ఉన్నాయి కదా సార్, 3 గ్రూప్ వాళ్ళకి సరిపోయింది, ఇంకో వర్క్ షీట్ కావాలి. సో ఇంకో వర్క్ షీట్ కావాలంటే మనము ఎన్ని వర్క్ షీట్స్ అయినా మనము ఇన్సెషన్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు సార్ అంటే సింపుల్గా హోమ్ ట్యాబ్లోకి వెళ్తే ఇన్సెట్ బటన్లోకి వెళ్తే ఆటోమేటిక్గా ఇన్షర్ట్ షీట్ ఉంది కదా, ఆ ఇన్షర్ట్ షీట్ క్లిక్ చేయాలి. ఇన్షర్ట్ క్లిక్ షీట్ చేయగానే షీట్ 1 కంటే ముందు వచ్చేసింది ఆటోమేటిక్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు సార్ షీట్ 3 తర్వాత రావాలంటే షీట్ 3 సెలెక్ట్ చేసుకొని ఇన్సెట్లోకి వెళ్ళి ఇన్సెట్ షీట్ అన్నారు, లేదా సింపుల్గా దీస్ ఆర్ ద షీట్ ట్యాబ్ అంటుంది. అంతేంది షీట్ ట్యాబ్. ఈ షీట్ ట్యాబ్ ఎక్కడ రైట్ క్లిక్ చేసినా కానీ ఇన్సెట్ వస్తుంది. ఇన్సెట్ క్లిక్ చేయగానే ఒక ఆప్షన్ వస్తుంది, దీంట్లో ఏం చేయాలి మనకు వర్క్ షీట్ అని సెలెక్ట్ చేసుకుని ఓకే బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఎన్ని షీట్స్ అయినా సెలెక్షన్ చేసుకోవచ్చు. సో అదేగా మీకు నోట్స్లో ఇచ్చింది ఏం ఇచ్చాను, సెలెక్ట్ రో కాదు, ఇక్కడ సెలెక్ట్ రో తీసేస్తాను నేను. సెలెక్ట్ రో అవసరం లేదు, డైరెక్ట్గా హోమ్ ట్యాబ్లోకి వెళ్తాము, సెల్స్ గ్రూపు, ఇన్సెట్ బటన్, దెన్ సెలెక్ట్ ఇన్సెట్ వర్క్ షీట్ ఉంటే సరిపోతుంది. సో లేదా సెకండ్ ఆప్షన్ ఏంది, షీట్ ట్యాబ్ పైన మౌస్ రైట్ క్లిక్ చేయాలి, సెలెక్ట్ ఇన్సెట్ ఆప్షన్ అనగానే ఇన్సెట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే వర్క్ షీట్ వస్తుంది, అందులో వర్క్ షీట్ సెలెక్ట్ చేసుకుంటే వర్క్ షీట్ ఇన్సెట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మీకు ఇవ్వలే కానీ సార్ షీట్ 1 బదులు ఇక్కడ నాకు ఈహెచ్పి అని రావాలి సార్, దీని మీద డబుల్ క్లిక్ చేస్తే చాలు ఇక్కడ ఆటోమేటిక్గా బ్లాక్ వస్తుంది, అక్కడ టైప్ చేసి ఈహెచ్పి అని టైప్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తాను. నెక్స్ట్ సార్ ఏదైనా సింపుల్ షార్ట్ కట్ చెప్పుకోవాలంటే షీట్ ఇన్సెట్ చేయడం, ఇది బటన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఆటోమేటిక్గా షీట్ ఇన్సెట్ అవుతుంది. క్లిక్ చేస్తే షీట్ ఇన్సెట్ అవుతూనే ఉంటుంది, నువ్వు అన్నీ అవసరం లేదు. ఇది సింపుల్ షార్ట్ కట్, సింపుల్. ప్రతి షీట్కి ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ షీట్స్ని షార్ట్ అవుట్ చేసుకోవచ్చు. ఈ షీట్ 6 నాకు ఫస్ట్ చాలు సార్, దాని మీద క్లిక్ చేసి మౌస్ బటన్ అట్నే పట్టుకొని డ్రాగ్ చేయడం ఉంటుంది, మౌస్ బటన్ పట్టుకొని అట్నే డ్రాగ్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఎడిటింగ్ షీట్స్. సో మరి ఇవన్నీ టాస్క్ చేయొచ్చు, బట్ ఇట్స్ బెటర్ టు ఓన్లీ ఈ 4 కాన్సెప్ట్స్ మనకు ఎనఫ్. ఏంటిది, యాడింగ్ రో ఆర్ కాలమ్, డిలీటింగ్ రో ఆర్ కాలమ్, ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ హైట్ ఆఫ్ ఏ రో ఆర్ విడ్త్ ఆఫ్ ఏ కాలమ్, ఇన్సెట్టింగ్ ఏ వర్క్ షీట్. సో దీస్ ఆర్ ద ఎడిటింగ్ రో. సో నెక్స్ట్ రేపటి క్లాస్లో మనము ఫార్ములాస్ గురించి డిస్కషన్ చేద్దాము.